ఆత్మ నమస్తే. వెల్కమ్ టు ఇన్నర్ జర్నీ ఛానల్. బుక్ రీడింగ్ సిరీస్లో మాస్టర్ గారు స్పిరిచువల్ ప్రోగ్రెస్ మీద చెప్తున్నారు. ఒక డిసైపుల్ ఎలాంటి వీక్నెసెస్ ఓవర్కమ్ చేయాలి, క్యారెక్టర్ బిల్డింగ్ ఎలా చేసుకోవాలి అన్నది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక డిసైపుల్ సీరియస్ క్యారెక్టర్ ఫ్లాస్ ఉంటే, అంటే మన వ్యక్తిత్వంలో తీవ్రమైన లోపాలు ఉంటే ఎక్స్టర్నల్ సహాయం అడగడానికి ఎప్పుడూ మొహమాట పడకూడదు, సిగ్గుపడకూడదు. ఇంకొకళ్ళ సహాయం తీసుకుని ప్రాణిక్ సైకోథెరపీ చేయించుకోవడము, హీలింగ్ చేయించుకోవడము, కౌన్సిలింగ్ ఇప్పించుకోవడము, ఇలా ఏదో ఒకటి సహాయం తీసుకుని అల్టిమేట్గా మనం చేయాల్సింది మనలోని ఆ వీక్నెసెస్ తొలగించుకోవడం. మనకేమైనా దురలవాట్లు ఉంటే అవి తీసేసుకోవడానికి ఎలాంటివి కావాలి హెల్ప్, అలాంటి వీలైనంత హెల్ప్ తీసుకుని, నాకేంటి నేను ఆల్రెడీ స్పిరిచువల్ పాత్లో ఉన్నాను ఇంకోళ్ళని అడగడం ఏంటి అనే అహానికి పోకుండా మనల్ని మనం ప్యూరిఫై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు మాస్టర్ గారు. ఇన్కార్నేటెడ్ సోల్ ఒక తామర పువ్వుతో పోలుస్తారు. మన జీవాత్మని తామర పువ్వుతో పోలుస్తారు. తామర పువ్వు ఎక్కడుంటుంది? మట్టి నీళ్లలో, బురదలో నుండి కదా వస్తుంది. తామర మొగ్గ బురదలోంచి వచ్చినా సరే అది ఆ బురద నుండి పైకి వచ్చి ఆకాశం వైపు, సూర్యుడి వైపు వికసిస్తుంది. ఇక్కడ ఈ బురదని మన ఎర్త్లీ ఎగ్జిస్టెన్స్, భూమిపై నుండే మన జన్మ అనండి, మన ఎగ్జిస్టెన్స్ని ఈక్వేట్ చేస్తున్నారు. ఈ బడ్ తామర మొగ్గ మన 12th చక్రలో మన ఇన్కార్నేటెడ్ సోల్ యాంకర్ అయి ఉంటుంది. సో తామర మొగ్గకి ప్రతిరూపం, ఆర్ ఇన్కార్నేటెడ్ సోల్కి ప్రతిరూపం తామర మొగ్గ. ఈవెన్చువల్లీ సోల్ ఎప్పుడైతే ఇల్యూమినేషన్ అచీవ్ చేస్తుందో, ఏకత్వాన్ని పొందుతుందో, అప్పుడు ఈ 12th చక్ర ఒక వెలుగుతున్న గోల్డెన్ లోటస్ ఫ్లవర్ లాగా వికసిస్తుంది. బంగారు రంగు తామర పువ్వు లాగా పైకి వికసిస్తుంది. సన్ యూజువల్గా తామర పువ్వు సూర్యుడి వైపుకి వికసిస్తుంది కదా పైకి. ఇక్కడ సూర్యుడు అంటే భగవంతుడు లేదా సుప్రీం బీయింగ్. మన సోల్ భగవంతుడి వైపు తిరిగి, భగవంతుడి వైపు వికసిస్తూ, ఇంకా గ్రేటర్ కనెక్టెడ్నెస్, గ్రేటర్ వన్నెస్ విత్ గాడ్ కోసము, భగవంతుడితో ఇంకా ఎక్కువ ఏకత్వ భావన కోసము పైకి వికసిస్తుంది. మాస్టర్ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఒక తామర పువ్వుకి మన జీవాత్మ పరమాత్మకి మధ్య ఉండే సంబంధం గురించి. అర్త్ సింబలైజెస్ ఎక్సెసివ్ మెటీరియలిజం అండ్ గ్రీడ్. భూమి లేదా మట్టి మన మెటీరియలిజం, ఈ ప్రాపంచిక విషయాలు, గ్రీడ్, కావాలి అనే కోరికలు, వీటికి సింబల్. నీళ్లు ఎన్స్లేవ్మెంట్ బై అన్రెగ్యులేటెడ్ డిజైర్స్ అండ్ కయాటిక్ ఎమోషన్స్. బురద ఎలా ఫామ్ అవుతుంది? మట్టి, నీరు కదా. సో మట్టి ప్రాపంచిక విషయాల గురించి, అన్నీ కావాలనే కోరికల్ని చెప్తే, నీరు మన కంట్రోల్లో లేని కోరికలు, మన కంట్రోల్లో లేని ఎమోషన్స్కి బానిస అవ్వడంని సూచిస్తుంది. గురువు, గొప్ప ఆధ్యాత్మిక గురువులు అన్ని రిలీజియన్స్లో వాళ్ళు, ఏ రిలీజియను అన్నది చెప్పట్లేదు, ఈ స్పిరిచువల్ గురూస్ వాళ్ళ బోధనల ద్వారా, లా ఆఫ్ కర్మ ద్వారా మనం నేర్చుకునే పాఠాలు అవి ప్లెజెంట్గా ఉండొచ్చు, ఆనందకరంగా ఉండొచ్చు, బాధతో కూడినవి కావచ్చు. ఇలాంటి రకరకాల ఎక్స్పీరియన్సెస్తో సోల్ అల్టిమేట్గా లెసన్స్ నేర్చుకుని, బలాన్ని పుంజుకుని, ఇన్నర్ స్ట్రెంగ్త్ పెంచుకుని
స్పిరిచువల్గా ఎవాల్వ్ అవుతుంది, ఆధ్యాత్మికంగా ఎదుగుతుంది. అది ఆ ఆధ్యాత్మిక పరిణామం దానితో ఇల్యూమినేషన్ వస్తుంది, వన్నెస్ వస్తుంది, హయ్యర్ సోల్తో ఆత్మతో ఏకత్వాన్ని జీవాత్మ అనుభూతి చెందగలుగుతుంది. డివైన్ స్పార్క్తో భగవంతుని దివ్య అంశతో ఏకత్వాన్ని అనుభూతి చెందగలుగుతుంది. అలాగే భగవంతునితో దివ్య ఏకత్వాన్ని పొందగలుగుతుంది. ఆ మట్టి, నీరు అవి లేకపోతే ఎలా అయితే ఆ బురద నుండి తామరపువ్వు వికసించదో, ఆ బురద నుండి ఎలా అయితే ఆ న్యూట్రియంట్స్ తీసుకుని తామర పువ్వు పెరిగి మొగ్గ పెరిగి బయటికి వికసిస్తుందో, అలాగే ఈ ప్రాపంచిక విషయాలలో ఉంటూ మన కంట్రోల్లో లేని ఎమోషన్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం ఆధ్యాత్మిక గురువుల బోధనల వల్ల, మన లా ఆఫ్ కర్మ వల్ల, మనం చేసే పనులు కర్మ సిద్ధాంతం వల్ల మన జీవాత్మ ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ, అవి మంచివి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, డైరెక్ట్ అవ్వచ్చు, ఇండైరెక్ట్ అవ్వచ్చు, ఈ ఎక్స్పీరియన్సెస్ ద్వారానే జీవాత్మకి శక్తి చేకూరి ఆత్మతో, డివైన్ స్పార్క్తో, భగవంతునితో ఏకత్వాన్ని అనుభూతి చెందుతుంది. ఇది మాస్టర్ గారు చెప్తున్నారు. ఇదే గౌతమ బుద్ధుడు మనకు అందించిన కథలో ఇలాగే ఉంటుంది అని చెప్తున్నారు. లార్డ్ బుద్ధ ఎప్పుడైతే గ్రేట్ ఎన్లైటన్మెంట్ సాధించారో, విశ్వచేతనత్వాన్ని పొందారో, ఆయనకి ఈ మామూలు వాళ్ళకి ఎలా చెప్పాలో, వీళ్ళందరూ ఏమి ఆలోచిస్తున్నారో ఆయనకి ఒక్కసారి అర్థం కాలేదుట. అంటే ఆ చేతనత్వ విస్తరణతో, ఆ ఎన్లైటన్మెంట్తో అసలు మామూలు మాసెస్ ఇంత గొప్ప నాలెడ్జ్ని ఎలా అర్థం చేసుకుంటారు, నేను వాళ్ళకి ఎలా అందిస్తాను, వీళ్ళు అర్థం చేసుకోగలుగుతారా లేదా అని ఆలోచనలో పడిపోయినప్పుడు ఆయనకు ఒక విజన్ వచ్చింది. ఎన్నో లోటస్ బడ్స్, ఎన్నో తామర మొగ్గలు అలా పైకి లేస్తూ విచ్చుకుంటున్నట్లుగా కనిపించింది. అప్పుడు ఆయనకు అర్థమైంది, వాళ్ళందరికీ ఈ టీచింగ్స్ కావాలి, ఈ బోధనలు చేస్తే ఈ తామర మొగ్గలన్నీ వికసించుకుంటాయి. ఇక్కడ తామర మొగ్గలు అంటే జీవాత్మ, 12th చక్రాలో ఉండే జీవాత్మ. ఇది ఆధ్యాత్మిక బోధనలతో ఇంకా పైకి వెళ్ళి అది వికసిస్తాయి. ఇందాక చెప్పినట్టు లోటస్ బడ్ సింబలైజెస్ 12th చక్ర ఆర్ ద పెంటకోస్టల్ ఫైర్ ఇన్ క్రిస్టియన్ ట్రెడిషన్. ఈ తామర మొగ్గ అనేది మన 12th చక్రాని లేదా క్రిస్టియన్ ట్రెడిషన్లో చెప్పే పెంటకోస్టల్ ఫైర్ని సూచిస్తుంది. ఎప్పుడైతే సోల్ ఇల్యూమినేషన్ని పొందుతుందో, జీవాత్మ ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం అంటారు కదా, అది పొందుతుందో, ఈ 12th చక్ర యాక్చువల్గా వికసించి ఒక దివ్య కాంతితో మెరుస్తున్న బంగారు రంగు తామర పువ్వులాగా కనిపిస్తుంది. బుద్ధిస్ట్ ట్రెడిషన్లో దీన్నే గమనిస్తే బుద్ధుడు ఒక 10 మంది గ్రేట్ డిసైపుల్స్ని తయారు చేయగలిగారు. 18 మంది సీనియర్ అర్హత్స్ని, 1200 అర్హత్స్ని తయారు చేయగలిగారు. ఆ 18 సీనియర్ అర్హత్స్ వాళ్ళు 16,000 అర్హత్స్ని తయారు చేయగలిగారు. ఈ అర్హత్స్ నిజానికి తామర మొగ్గల్లాంటి వాళ్ళు, ఆ బురదలో నుండి పైకి వచ్చి ఇల్యూమినేషన్ పొందడానికి రెడీగా ఉండే తామర మొగ్గ లాంటి వాళ్ళు. తామర మొగ్గ వికసించడము అంటే జీవాత్మలన్నీ వికసిస్తున్నట్లు అర్థము. మాస్టర్ గారు చాలా డీప్ నాలెడ్జ్ మనకి ఇస్తున్నారు. ఇది ఒక 2-3 సార్లు విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను ఎంతవరకు చెప్పగలుగుతున్నాను అన్నది నాకు కూడా కొంచెం డౌట్. మాస్టర్ గారు బ్లెస్ చేస్తున్నారు. మే ఆల్ ద రీడర్స్ రైజ్ అవుట్ ఆఫ్ ద మడ్డీ వాటర్ అండ్ బ్లూమ్ ఇన్ టు ఫియరీ
golden lotus flowers. May all be blessed by the Supreme God. May all be blessed by the great, great ones, and by all the great spiritual teachers of all religions. Blessings be to all. So be it. మాస్టర్ గారు బ్లెస్ చేస్తున్నారు. ఈ పాఠకులందరూ బురద నుండి బయటికి వచ్చి ఆ దివ్య కాంతితో ఉన్న బంగారు రంగు తామర పువ్వుల్లాగా వికసించుగాక. అందరినీ పరమాత్మ ఆశీర్వదించుగాక. అందరి మీద మహోన్నతులు, మహాగురువులు, అన్ని మతాల గొప్ప ఆధ్యాత్మిక గురువుల ఆశీస్సులు ఉండుగాక. తథాస్తు.